నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. అన్నీ నష్టపోయినాడు, ఒక్కసారి ఒక్క మాట కూడా దేవుడు అన్యాయం చేశాడని అనలేదట. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, కష్టము, బాధ, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి, వాటిని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎవరికి ఇబ్బంది కలిగించినా దేవుణ్ణి వేడుకుంటూ ఉండు, ప్రార్థిస్తూ ఉండు. ఒక టైం వస్తుంది, పైన ఉన్నవాడు చూస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఊరుకోడు. కానీ న్యాయం తీర్చువాడు, బాధపరచువాడు వారికి ఆయన న్యాయం తీర్చువారు, కష్టాల్లో ఉన్న వారిని ఆయన కనికరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు, ఇబ్బందుల్లో బంధకాల్లో ఉన్న వారికి విడుదలిచ్చేవాడు, గుడ్డి వారికి కనులు తెరవజేయవాడు, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయవాడు, బంధకంలో ఉన్న వారిని విడిపించువాడు, నడిపించువాడు, పరదేశులను కాపాడువాడు, తల్లిదండ్రులు లేని బిడ్డలకు తల్లిగా తండ్రిగా ఆదరణ ఇచ్చి నడిపించే దేవుడు. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఒక రోజున తప్పనిసరిగా విడుదలను చూడబోతున్నావు, అద్భుతాలను చూడబోతున్నావు, సహాయమును పొందుకుంటావు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న దేవుని బిడ్డ, నీ ఇంటికి సహాయం వచ్చును గాక, నీ జీవితం